పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొనుంది. సింగపూర్లో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రెండో విదేశీ పర్యటనగా తాజాగా సింగపూర్లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు బృందం ఆదివారం ఉదయం 6 గంటలకు సింగపూర్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు సీఎం చంద్రబాబు బృందం ఆదివారం నుంచి 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనుంది. 5 రోజుల పాటు సాగనున్న పర్యటనలో సీఎం చంద్రబాబు 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వారికి వివరిస్తారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం ఏపీఎన్ఆర్టీ నిర్వహించే డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా సమావేశంలో సీఎం పాల్గొంటారు. సింగపూర్లోని వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో సదస్సుకు ఇప్పటికే ఏపీఎన్ఆర్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ సహా పలు దేశాల నుంచి తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు హాజరు కానున్నారు. ఏపీకి చెందిన నిరుద్యోగ యువతకు ఇండియాలోనే కాకుండా వివిధ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రవాసాంధ్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. జీరో పావర్టీ P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం కోరనున్నారు. అలాగే ఏడాది నవంబర్లో విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు సింగపూర్ దేశానికి చెందిన ప్రముఖులతో సైతం ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు చంద్రబాబు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం చంద్రబాబు బృందం సందర్శించనుంది. వైసీపీ హయాంలో వేల కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే జగన్కు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన మద్యం అవినీతిపై కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపులాపురంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వేదికగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పేరు చెప్పి మద్యం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. మద్యం స్కామ్లో దాదాపు 4,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ కేసులో నిందితులకు శిక్ష తప్పదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, వాటన్నింటిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. అందుకే ప్రజలు ఇచ్చిన మాట లేడు, ఈయన మాట తప్పుతాడని 151 సీట్లు ఇస్తే 5 తీసేసి 11 సీట్లకే పరిమితం చేసినారు. ఈ రోజు వాళ్ళని ఈ రోజు మాకు 164 సీట్ల మెజార్టీ ఇచ్చారు. బాధ్యతతో వెలుగుతున్నాం. శాసనసభ్యులు గాని, మేము గాని, మంత్రులము ప్రజల సమస్య కోసం సంవత్సరం అయితేనే ఈ రోజు తొలి అడుగులో సుపరిపాలన అనేటువంటి కార్యక్రమాన్ని తీసి ప్రజల దగ్గరికి సమస్యల కోసం వెళ్తా ఉన్నాం. అప్పుడు ఇసుక ఏ విధంగా దొరికేది, ఇప్పుడు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ప్రశ్నించే ఎక్కలేదు వైఎస్ఆర్ పార్టీలకు. ఈ రోజు నాయకుడు ఎక్కడ చూసినా మళ్లీ కులాల మధ్య చిచ్చు పెడుతా ఉన్నాడు. గ్రామాలలో రెచ్చగొడుతున్నారు. కవింపు చర్యలు రమ్మంటున్నాడు. రఫా ఆడిస్తామంటాడు. ఏంటి రఫా ఆడించారు. ఓటర్లను 151 నుంచి 11కి మీకు పెట్టారు. నీకు ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. కేవలం 11 సీట్లు ఇస్తే ఆ 11 మంది కూడా ప్రజల సొమ్ముతో, జీతాలతో కనీసం అసెంబ్లీకి రాని అసమర్థులు మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజలను చీదరించుకున్నారు. నిజంగా మాకంటే మంచి పరిపాలన చేసింటే, మీ పరిపాలన కరెక్ట్ ఉంటే వైనాట్ 175 నుంచి వైనాట్ 11 11 సీట్లకే పరిమితమైన మీరు ప్రజలు తిరస్కరించారు. ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నాము.
గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ రాధే నిన్న ఉదయం 11:30 గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు టీడీపీ ఎంపీలు, ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. ఇంద్రకీలాద్రి శ్రావణ శోభతో సంతరించుకుంది. శ్రావణ మాసం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద శ్రావణ మాస ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కనిపించింది. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు అన్ని మార్గాలను పూలతో అలంకరించారు. అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక కుంకుమార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొంటున్నారు. ఉదయం నుంచి వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో లక్ష కుంకుమార్చన వేదిక వద్ద శ్రావణమాస ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన జరుగుతుందని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. ప్రతి గంటకు ఒక బ్యాచ్ చొప్పున పూజ నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారి పాత మెట్ల మార్గంలో మెట్ల పూజలను భక్తులు విశేషంగా నిర్వహించారు. కొందరు భక్తులు మోకాళ్లపై మెట్లు ఎక్కుతూ అమ్మవారి ఆలయ మెట్లకు పసుపు, కుంకుమ పెట్టి పూజలు నిర్వహించారు. సింగరాయకొండలోని ఎస్సీ హాస్టల్లో దురదృష్టవశాత్తు మంటల్లో పడి గాయపడ్డ 8వ తరగతి విద్యార్థిని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శనివారం పరామర్శించారు. ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు వచ్చిన మంత్రి ముందుగా విద్యార్థి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఎస్సీ సంక్షేమ హాస్టల్లో గాయపడిన 8వ తరగతి విద్యార్థిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో పరామర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, భద్రత పరంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం హాస్టళ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఇప్పటి వరకు 143 కోట్లతో హాస్టళ్లకు మరమ్మతులు చేపట్టామని, మరో 100 కోట్ల రూపాయలతో నూతన హాస్టళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. జిల్లా స్థాయిలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య అధికారిని నియమించామని, అనారోగ్యంతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు సాంత్వన పథకం ద్వారా 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నామని మంత్రి వివరించారు. గత వైసీపీ హయాంలో హాస్టళ్లకు కనీస మౌలిక సదుపాయాలకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే కొంతమంది మీడియా వర్గాలు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్ రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% బర్న్, ప్రమాదం లేదు.
వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు, తట్టుకొని మంటలో పడారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయి గిద్దలూరు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. వారిద్దరిని కూడా పరామర్శించ జరిగింది. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది స్పందించిన తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతులు మెరుగుపరచడం, ఆరోగ్యం వీటన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం. మంచి రిజల్ట్ కూడా వచ్చారు. అప్పుడు ఎన్నడూ లేని విధంగా 10th ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంక్ వచ్చిన కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి 100% రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దీటుగా వచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం. ఎక్కడ కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా ఇలాంటి జరుగుతున్నాయి. వీలంతా ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణలో పనులు ఆంధ్ర వాళ్లకు ఇవ్వటం తగునా అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. తెలంగాణలో రుత్విక్ ప్రాజెక్టుకి రోడ్డు పనుల నిమిత్తం 1660 కోట్ల రూపాయల నామినేషన్ వర్క్ సీఎం రేవంత్ ఇచ్చారని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రుత్విక్ ప్రాజెక్టుకు తనకు సంబంధం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ ప్రాజెక్టుతో తనకు ఏ సంబంధం లేదని, దీని గురించి బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై మీడియా ముందు బహిరంగ చర్చకు రావాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సవాల్ విసిరారు. తెలంగాణలో తనకు సీఎం రేవంత్ రెడ్డి 1650 కోట్లతో నామినేషన్ వర్క్ ఇచ్చారని అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లు అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో రిత్వీ ప్రాజెక్టు 2000 కోట్లతో పనులు చేపట్టారని, వాటిని నామినేషన్ కింద ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బురద చల్లాలని తనపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కుంపటి ఉన్నట్లుగానే తెలంగాణలో కేటీఆర్కి ఉందని ఆరోపించారు. దీని నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చి కేటీఆర్ కలిసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. తమపై వచ్చిన కేసులను తొలగిస్తే బీజేపీతో బీఆర్ఎస్ను విలీనం చేయడానికి సిద్ధమేనని చెప్పిన మాటలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు ఎంపీ సీఎం రమేష్. గత 2-3 రోజులుగా కేటీఆర్ హైదరాబాద్లో ప్రెస్ మీట్లలో, ట్వీట్లలో, సోషల్ మీడియాలో రకరకాలుగా నా పైన ఆరోపణలు చేశాడు. నేను కూడా ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయిలే ఎందుకు అని వదిలేశా. కాకపోతే ఎక్కువ అయిపోయింది. అతను అన్నాడు 2 ఆరోపణలు. ఒకటి, తెలంగాణకి ఏదో లోన్ ఇప్పిస్తే దానికి నెక్సెస్గా నాకు వర్క్ ఇచ్చారు. 1660 కోట్ల రూపాయలు సీఎం రమేష్కి హైదరాబాద్లో వర్క్ ఇచ్చారు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే లేదు. రేవంత్ రెడ్డి పైన బురద చల్లాలన్నా ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇంట్లో ఒక కుంపటి తయారయ్యింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ సిస్టర్తో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఇతనికి అలాంటి ఇబ్బందులు, దాన్ని డైవర్ట్ చేసేదానికా లేదంటే దేనికి? అతని ఆరోపణలో ఇంకొక విషయం కూడా చెప్పాడు. సీఎం రమేష్కు 1660 కోట్లని. నేను మొత్తం దాని డీటెయిల్స్ అని తెప్పించా. అక్కడ రోడ్డు టెండర్ జరిగితే దాదాపు 5-6 మంది పోటీ వేశారు. పోటీ వేసిన దాంట్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్, మెగా ఇంజనీరింగు, L&T, రాఘవ, ఇంకా 1-2 కంపెనీలు ఉన్నాయి. అది కూడా 1-2 ప్యాకేజీలు అయితే ఒకటి L&Tకి, ఒకటి రిత్విక్కి L1 అయింది. చాలామంది పోటీ వేశారు. జరిగి కూడా దాదాపు 3 నెలలు అయింది. రిత్విక్ ప్రాజెక్ట్స్లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్లో లేను. ఆంధ్ర వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చాడు అన్నారు. ఆంధ్ర బీజేపీ ఎంపీకి ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు. తెలంగాణ మనం కష్టపడి తెచ్చుకునింది ఇందుకేనా తెలంగాణ అని కూడా నీ ఇష్టంతో నువ్వు ఎవరనుకుంటే వాళ్ళకి ఇచ్చేసావా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. టెండర్లు పిలుస్తారు. ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఇచ్చే ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా నాకు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి స్నేహితుడని నాకు వర్క్ ఇచ్చినారని చెప్పేదానికి అయింది కదా. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే రిత్విక్ ప్రాజెక్ట్స్ తుపాకులు కూడా 2000 కోట్ల రూపాయలు పనిచేసి అప్పుడు మీరు ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి
నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, బాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్ వంటి ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టి వేలాది మందికి శాశ్వత భూ హక్కు కల్పించామన్నారు. సింగనగర్లోని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్లో ఇళ్లకు సంబంధించి దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు శాశ్వత భూ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పట్టాలను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. లబ్ధిదారులను సత్కరించి శాల్వాలు కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, బాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్ వంటి ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన వారికి ప్రతిరోజు తమ నియోజకవర్గ కార్యాలయంలో పట్టాలు అందజేస్తున్నామని అన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చామని, వేలాది మందికి శాశ్వత భూ హక్కు కల్పించినట్లు చెప్పారు. ప్రజల ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని బోండా ఉమా తెలిపారు. ప్రతి డివిజన్లోని సమస్యలను టీడీపీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నేతలు ప్రజల నుండి తెలుసుకుని తన దృష్టికి తీసుకువస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని వారి సేవలను ఆయన ప్రశంసించారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యల్లో ముఖ్యమైనది ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్. గతంలో ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఆ ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ లేక ఆ రిజిస్ట్రేషన్ సదుపాయం కోసం ఏ సమస్య వచ్చినా వాళ్ళ పిల్లల పేరు మీద రాసుకోవాలనుకున్నా, లేదనే ఏదన్నా ఇబ్బందులు వచ్చి అమ్ముకోవాలనుకున్నా, దేనికి కూడా కాగితాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇవాళ ఒడ్రి కాలనీ కానీ, పాత రాజీవ్ నగరు, కొత్త రాజీవ్ నగరు, సుందరి నగరు, రాధానగరు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం తీసుకొచ్చాం. బ్రహ్మాండంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇస్తూ మా కార్యాలయంలోనే ఈరోజు చేస్తా ఉన్నాం. అంటే నిత్యం మా కార్పొరేటర్లు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ ప్రజా సమస్యలు ఏదొచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకురావడం, దాన్ని పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. అధికారం అనేది మాకు ఒక బాధ్యత. అది అధికారం అనేది ఒక అహంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుడి వరకు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో పనిచేస్తారు. P4 పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ కంపెనీలు చంద్రబాబు మాట వినే పరిస్థితిలో లేవని విమర్శించారు. తానే దత్తత తీసుకుంటానని చెప్పడము ఇదే దానికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. P4లో భాగంగా టీచర్లపై ప్రభుత్వం పెట్టే ఒత్తిడి సరైంది కాదని పేర్కొన్నారు. మెట్రో నిర్మాణం ఆచరణ సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేస్తూ మెట్రో ప్రాజెక్టు భూ వ్యాపారమేనని ఆరోపించారు. ఢిల్లీ మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసి జాయింట్ వెంచర్గా మెట్రో నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. హరిహర వీరమల్లు చిత్రం కేవలం ఊహాగానమేనని విమర్శించారు. కోహినూరు వజ్రాన్ని తీసుకొస్తే తప్పకుండా అభినందిస్తామని వ్యంగ్యంగా స్పందించారు. ఉద్యోగం పేరుతో మొన్న ఢిల్లీలో స్వర్ణాంధ్ర విజన్ 2047 అని ఒకటి రిలీజ్ చేశారు. ఈ స్వర్ణాంధ్ర ఎట్ 2047 ఏమిటిది? ఇది కార్పొరేట్ల చేత తయారు చేయబడింది, కార్పొరేట్ల కొరకు తయారు చేయబడింది, కార్పొరేట్ల వద్దకు తీసుకుపోయేది. ఇది ప్రజలకు తెలియదు. ఇది వాళ్ళే తయారు చేశారు, వాళ్ళ కోసమే తయారు చేశారు, వాళ్ళను ఉద్దేశించి తయారు చేశారు. టు ద కార్పొరేట్స్, ఫర్ ద కార్పొరేట్స్, బై ద కార్పొరేట్స్. ఇది స్వర్ణాంధ్ర ఎట్ 2047. మరి పబ్లిక్గా డాక్యుమెంట్ రిలీజ్ చేసి ప్రజలకు చర్చ పెట్టవచ్చు కదా. ఇది మా అభివృద్ధి దోహం. ఇంతవరకు ఎవరికి పబ్లిక్కే తెలియదు, రాజకీయ పార్టీలకు తెలియదు. అందుకని గుంబనంగా కార్పొరేట్లకి రాయితీలు ఇచ్చుకుంటూ, వాళ్ళు అడిగిన చోటల్లో భూములు ఇచ్చుకుంటూ, వాళ్ళు అడిగిన చోటల్లో ఇప్పుడు అల్లూరు సీతారామరాజు ఏజెన్సీలో కొన్ని 7,000 ఎకరాలు గ్రామ సభలో ఆమోదం లేకుండా, ప్రజలకు తెలియకుండా జీవోలు విడుదల చేసేసారు. ఉక్కు ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకి ఎవరు? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వాళ్ళు కడతారన్నారు గత ప్రభుత్వం హయాంలో ఫౌండేషన్. ఈ ప్రభుత్వం ఇదిగో త్వరలో 10 రోజులు మహానాడులో 10 రోజుల్లో ప్రారంభం అవుతాయన్నారు. ఇప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? త్వరలో ప్రారంభిస్తా ఉన్నాడు. ఏది త్వర? 10 రోజులు ఏవి త్వరగా ఏది? వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అలాంటి వాళ్ళకి ఎలా ఇస్తారు? గాంధీ మహాత్ముడు కాదు, అంతకన్నా ముందున్న వాళ్ళు కూడా దయతో ఆదుకోండి, పెద్దవాళ్ళు సంపన్నులు పేదవాళ్ళని ఆదుకోండి అని చెబుతూనే ఉన్నారు. ఎవరు ఆదుకోవాలి, ఇంకా చెప్పే కొద్దీ ఇంకా లాక్కోవటం తప్ప ఏ సంపద పడు ముందుకు రారు. చివరికి ఉద్యోగాలు చేసుకున్న టీచర్ల మీద పడితే వాళ్ళు ఒకవేళ మేము చేయలేమండి అంటే వాళ్ళ జీతాలు కూడా కట్ చేయొచ్చు రేపు పొద్దున. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం, జ్యోతినగర్, రామరాజ్యనగర్ ప్రాంతాల్లో గత 25 సంవత్సరాలుగా నివసిస్తున్న 42 కుటుంబాలకు న్యాయం చేయాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కొందరు సంఘ విద్రోహ శక్తులు తప్పుడు పత్రాలు సృష్టించుకుని ఈ 42 ప్లాట్లు దోచేయాలని పన్నాగం పన్నారన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ ఎంపీ
కేశినేని శివనాథ్ ఈ ప్లాట్లు యజమానులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవానీపురం జోజీనగర్ కరెంట్ ఆఫీసు రోడ్లో గల 42 ప్లాట్ల యజమానులు గత 24 రోజుల నుండి చేస్తున్నటువంటి పోరాటానికి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చేసి ప్లాట్ల యజమానులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి 42 ప్లాట్ల యజమానులకు ప్రభుత్వ పెద్దలు న్యాయం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వీరి సమస్యను తమరు దృష్టిలో తీసుకుని సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొందరు సంఘ విద్రోహ శక్తులు తప్పుడు పత్రాలు సృష్టించుకుని ఈ 42 ప్లాట్లు దోచేయాలని పన్నాగం పన్నారని అన్నారు. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారు ఈ ప్లాట్ల యజమానులను తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు వీరికి న్యాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ప్లాట్లకు సంబంధించిన యజమానులు ఎప్పుడు పిలిచినా వారి తరపున పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సంఘ విద్రోహ శక్తులు పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చూస్తూ ఊరుకోవడం సబబు కాదన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈ ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 20 సంవత్సరాల పైబడి నుంచి ఇక్కడ వాళ్ళు స్థలాన్ని కొనుక్కొని పర్మనెంట్ పక్కా ఇళ్ళు కట్టుకొని ప్లాన్లు, బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా దాదాపు సుమారుగా సగం మంది పైన ఇక్కడ ఇల్లు నిర్మాణం కూడా జరిగి ఉన్నాయి. ఆల్రెడీ పర్మనెంట్ కట్టడాలు అన్నీ కూడా వాటన్నిటికి కూడా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, మున్సిపల్ ప్లాన్స్ ఉన్నాయి, మళ్ళీ అదేవిధంగా పన్ను కడతారు, కరెంటు ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కానీ కొంతమంది తప్పుడు పత్రాలతో ఈ సైట్ని కబ్జా చేయాలని చెప్పని కోర్టు ద్వారా ఏదో కోర్టుకి మరి ఎటువంటి పేపర్స్లో నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు వీళ్ళతో మాత్రం చెప్తున్నారు కోర్టులో మాకు పేపర్స్ వచ్చినాయి, మీరందరూ ఖాళీ చేయాలని చెప్తున్నారట. దాంట్లో దీన్ని మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళని ఉన్న పొలాన్ని మీరు వెళ్ళిపోవాలి, ఇది ఏమన్నా ప్రభుత్వ ఎంకరేజ్మెంట్ స్థలాలు కాదు ఇవేమి, వాళ్ళు రూపాయి కష్టపడి డబ్బులతో కొన్న స్థలాలు ఇవన్నీ కూడా. స్థలాలు కొన్నప్పుడు వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం అటవీ భూముల ద్వారా వెళితే అటవీ నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ తెలిపారు. చిత్తూరు అటవీ డివిజన్ పరిధిలోని 7.1 కిలోమీటర్ల రహదారి మరియు రాయలాల్ ఎలిఫెంట్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టడంలో భాగంగా వన్యప్రాణులు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారులను నిర్మించారని ఆదేశించారు. సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో పలమనేరు రిజర్వ్ ఫారెస్ట్ మరియు టేకుమంద ఎక్స్టెన్షన్లో నిర్మిస్తున్న 4 లైన్ల బెంగళూరు చెన్నై గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రోడ్డువ 2వ విడత పనులపై రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీధర్తో కలిసి కేంద్ర సాధికార కమిటీ సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సాధికార కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ సూచనలను అనుసరించి చిత్తూరు అటవీ డివిజన్ పరిధిలోని 7.1 కిలోమీటర్ల రహదారి మరియు రాయల ఎలిఫెంటర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టడంలో భాగంగా వన్యప్రాణులు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారులను నిర్మించాలని తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదేశాల మేరకు రహదారి వెంబడి అనుకూలించిన ప్రదేశాల్లో చిన్న ప్రాణులు స్వేచ్ఛగా వెళ్లేందుకు 100 పాసులు నిర్మించాలని తెలిపారు. ప్రతిపాదిత ఎక్స్ప్రెస్ వేను వన్యప్రాణులు అడ్డంగా దాటకుండా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రత్యేకించి ఏనుగుల కోసం కర్ణాటక ఆర్టీసీ శాఖ బందీపూర్ మరియు నాగరహోల్ నేషనల్ పార్కుల్లో అమలు చేసిన యాంత్రిక రైల్వే అడ్డంకి రూపకల్పన విధానాన్ని జిల్లాలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ప్రాణులు దాటి దగ్గర రహదారికి కింది వైపుగా చైన్ లింక్ ఫైన్స్ ఏర్పాటు చేయడం ద్వారా చిరుతలు, స్లాక్ బీర్స్ వంటి వన్యప్రాణులకు అనుకూలిస్తుందని తెలిపారు. వన్యప్రాణుల కదలిక అధ్యయనానికి ఎన్హెచ్ఏఐ నుండి నిధులు సమకూర్చి జీపీఎస్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ వినియోగించి ప్రాంతీయ సంస్థలు, పరిశోధకులు, వన్యప్రాణుల సంరక్షణ అధికారి, జిల్లా అటవీ అధికారి మరియు ఫీల్డ్ సిబ్బందిని కలుపుకొని ఒక పరిశోధనా ప్రాజెక్టును అమలు చేయాలని తెలిపారు. జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుటకు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో 10 కిలోమీటర్ల లోపల వన్యప్రాణుల సంరక్షణకు తక్షణ స్పందన బృందాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా అడవులు తరుగుతున్న నేపథ్యంలో అందుకు సమాన స్థానంలో పునః అటవీకరణ బాధ్యత చేపట్టాలన్నారు. దీంతో పాటు ప్రభావిత గ్రామాల నివాసస్తులకు పునరావాస సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. నిర్మాణ దశలోనూ మరియు పూర్తయిన తర్వాత ఎక్స్ప్రెస్ వే వల్ల అడవులు, ప్రకృతిపై పడే ప్రభావాన్ని నిరంతరం పరిరక్షిస్తూ అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
మహిళలకు డైమండ్స్ అంటే మక్కువ ఎక్కువని, అలాంటి డైమండ్స్ ఆభరణాలను ఎకోలెక్స్ జ్యువెలర్స్ విజయవాడ ప్రజలకు అందిస్తుందని ప్రముఖ సినీ నటి తేజస్విని మడివాడ తెలిపారు. బందర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎకోలెక్స్ జ్యువెలర్స్ షోరూమ్ ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలో మొదటి షోరూమ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మహిళలకు నగలన్నా ఆభరణాలన్నా మక్కువ ఎక్కువ అని, అలాంటి మహిళల కోసం వివిధ రకాల డిజైన్లతో ఈ షోరూంలో ఆభరణాలు లభిస్తాయని చెప్పారు. విజయవాడ ప్రజలు ఈ షోరూంను ఆదరించాలని ఆమె కోరారు. అందరికీ అవైలబుల్గా ఉండడానికి ఈకోలెక్స్ has come up with these lab grown diamonds which are beautiful. I'm wearing them and I don't feel any difference. నేను రియల్ డైమండ్స్ కూడా వేసుకున్నాను, కానీ ఇవి రియల్ డైమండ్స్ లాగానే ఉన్నాయి అండ్ చాలామంది డిఫరెన్స్ కూడా చెప్పలేరంట. సో డైమండ్స్ కొనుక్కోవాలనుకుంటున్న అమ్మాయిలందరూ మీ డ్రీమ్స్ కమ్ ట్రూ. నౌ యూ కెన్ కమ్ టు ఈకోలెక్స్ ఇన్ విజయవాడ and buy your first diamond. And now I want to know what is the difference between normal diamonds and Ecolex. What we are good at is we grow our own diamonds. We manufacture our own jewelry. We get our jewelry right from the factory to the shelves, by thereby eliminating the entire middle process altogether, which is why we have an edge over our competitors in terms of pricing. It's just like, when you go shopping from a factory outlet store. Yes, absolutely. You guys are shopping your jewelry from a factory outlet store. That's superb. బేసిక్గా వాళ్ళదే మార్కెట్ అంటున్నారు, మధ్యలో ఎవరు మిడిల్ మెన్ లేరు. సో బేసిక్గా ఏమవుతుంది, గోల్డ్ నుంచి డైమండ్స్ నుంచి జ్యువెలరీ హ్యాండ్ టు హ్యాండ్ ఒక డిఫరెంట్ ప్రైస్ అవుతుంది. వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళే డిజైన్ చేసి డైరెక్ట్లీ కమ్స్ టు ద స్టోర్. మధ్యవర్తులు ఎవరు లేరు. సో డైరెక్ట్ వాళ్ళే తయారు చేస్తారు అండ్ వాళ్ళ స్టోర్లోనే అమ్ముతారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. రాష్ట్రంపై దీని ప్రభావం లేనట్లేనని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంపై దీని ప్రభావం లేనట్లేనని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపు కదలనుంది. శనివారం మధ్యాహ్నం వరకు వాయుగుండం తీవ్రత కొనసాగి తర్వాత బలహీనపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని హోం విపత్తు నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత అధికారులకు సూచించారు. గోదావరిలో పోలవరం ప్రాజెక్టు శిల్పివే వద్ద శుక్రవారం సాయంత్రానికి నీటి మట్టం 28.8 మీటర్లకు పెరిగింది. 48 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల దిగువకు వెళ్లింది. ఇది 46 రోజులుగా గోదావరి నుంచి సముద్రంలోకి 430 టీఎంసీలు వెళ్లినట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మరో 2 రోజుల పాటు వరద పెరగడంతో పాటు 4.5 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. జూరాల సుంకేసుల జలాశయాల నుంచి 1,18,025 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. జలాశయం 2 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి శిల్పివే ద్వారా 53,836 క్యూసెక్కులు శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుతుత్పత్తి చేస్తూ 66,331 క్యూసెక్కులను నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం గురువారం సాయంత్రం 6 గంటలకు 882.5 అడుగులు, నీటి నిల్వ 202.0439 టీఎంసీలుగా నమోదైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.